హాయ్ అండి, అందరికీ నమస్తే. నిన్న స్విట్జర్లాండ్లో మరి ఒక మంచు పర్వతం అనేది కరిగిపోయి మరి ఒక గ్రామాన్ని ముంచేసిందన్నమాట. ఆ మంచు పర్వతం కరిగిపోయి అందులో ఉన్న ఆ మంచు పర్వతంలో ఉన్న నీరు, మట్టి, దుమ్ము, ధూళి మొత్తము ఒక గ్రామాన్ని ముంచేసింది. అంటే ఈ రోజున ఆ గ్రామం లేదన్నమాట. అయితే ఆ గ్రామంలో దాదాపు 300 మంది మాత్రమే జనాభా ఉండే ప్రాంతం అన్నమాట. అయితే ఆ ప్రభుత్వం వారు ఏం చేశారంటే, ముందుగానే సైంటిస్టులు మరి ఆ పర్వతం కరుగుతుంది అన్న ఒక విషయాన్ని వాళ్ళు తెలియపరచడం ద్వారా మరి ఆ గ్రామంలో ఉన్న వారిని ముందు రోజే మరి సురక్షితమైన ప్రాంతాలకి వారిని చేర్చడం జరిగింది. అయితే మరి ఒక్క 65 సంవత్సరాల వృద్ధుడు మాత్రం అక్కడ విపత్తులో చిక్కుకున్నట్లు కనిపిస్తూ ఉంది. మరి దేవుని చిత్తమైతే అతను కూడా క్షేమంగా చేరాలని మరి అందరం ప్రార్థన చేద్దాము. అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామాలు మనం ఒకసారి గ్రహించినట్లయితే మరి ఎందుకు జరుగుతున్నాయి అని మనం అనుకుంటే, మరి వాతావరణంలో ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఇలాంటివి జరుగుతాయి అని మనం చెప్పుకోవచ్చు. కానీ కొంత లోతుల్లోకి వెళితే ఆల్మోస్ట్ ఇప్పటికే సైంటిస్టులు చాలామంది హెచ్చరిస్తూ ఉన్నారు, సముద్ర నీటి మట్టం శాతం పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుంది, కారణం ఏంటి అంటే మరి భూమి అనేది వేడెక్కడం ద్వారా మరి ఆ మంచు మరి ప్రాంతాల్లో ఉన్న ఆ మంచు కరగటం కానీ, మంచు పర్వతాలు కరిగిపోయి నీరుగా మారి ఆ సముద్ర జలాల్లో కలవటం ద్వారా మరి నీటి మట్టం పెరుగుతూ వస్తూ ఉంది. దీని ద్వారా నీటి శాతం పెరగటం ద్వారా భూభాగం తగ్గుతూ వస్తుంది. ఇది మనం గ్రహించుకోవాలి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, ఎవరు దానికి కారకులు అంటే కేవలము మరి వాతావరణ పరిస్థితులు కాదండి, కేవలము మానవ తప్పిదాలే అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మానవ తప్పిదాల్లో మనం చేసే పరిస్థితులు ఏంటి అంటే, ఎక్కువగా మనము మన జీవనానికి ఉపయోగపడే మరి మనకి ప్రాణవాయువునిచ్చే, మనకి ఆహారం ఇచ్చే చెట్లను ముఖ్యంగా నరికివేయడమే దీనికి ప్రధానమైన కారణమని మనం ఖచ్చితంగా మరి దీనికి 100కు 100% మానవ తప్పిదాలే. మరి ఈ రోజున మరి ఎక్కువగా కూడా అడవులు నరికివేస్తూ ఉన్నారు. మరి అడవుల నరికివేత ద్వారా కూడా మరి చెట్లు అనేది లేకపోవటం ద్వారా మరి భూగర్భం అనేది వేడెక్కుతూ ఉంది. అంతేకాకుండా మరి మనం ఇల్లులు కట్టుకుంటున్నాము, చెట్లు కొట్టేస్తున్నాము. అంటే మరి మా చిన్నప్పుడైతే ఎక్కువగా ప్రతి ఇంటికి మరి 5, 6 వేప మొక్కలు ఉండేవి. వేప మొక్కలనేవి ఆయుర్వేదిక్ కాబట్టి మరి ఆయుర్వేదిక్‌గా కూడా అవి చాలా ఉపయోగపడతాయి. మరి మంచి ఆక్సిజన్ ఇస్తాయి. మరి కాబట్టి ప్రతి చోట కూడా మరి పొలాల దగ్గర చింత చెట్లు ఎక్కువ శాతం ఉండేవి. మరి వేప చెట్లు ఎక్కువ ఉండేవి. ఇలా పెద్ద పెద్ద వృక్షాలు ఉండేవన్నమాట. కానీ ఈ రోజున మనం ఏం చేస్తున్నాము అంటే, మన ఆధునిక మరి సమాజంలో మేము అభివృద్ధి చెందుతున్న మన దేశంలో చెప్పుకుంటూ మనము మన పురోగతిని మనమే దిగజార్చుకుంటూ ఉన్నాము. ఈ రోజున ప్రతి మనిషికి ఆక్సిజన్‌కి ఒక్క మనిషికి ఒక చెట్టు ఉండాలి. కానీ ఈ రోజున మనము పెద్ద పెద్ద ఇళ్ళు అపార్ట్మెంట్స్ కడుతున్నాము, పెద్ద పెద్ద ఇళ్ళు కడుతున్నాము. కానీ అందులో ఒక చిన్న చిన్న గులాబీ మొక్కలో లేకపోతే చిన్న చిన్న కుండీల్లో పెట్టుకుంటున్నాము. అది ఎంతవరకు మనకి ఆక్సిజన్ వస్తుందనేది మనం గ్రహించుకోవాలి. ఇంకొకటొచ్చేసి మరి ఎక్కువగా మరి అడవులు నరకడం ద్వారా మరి ఈ రోజున అనేక మంది పోరాటాలు చేస్తున్నారు. మరి అడవి గిరిజన ప్రాంతంలో వారు కూడా మరి చాలా ఎదురు తిరుగుతున్నారు. మాకు ఈ కట్టడాలొద్దు, మరి మా మా అడవిని మరి నరకొద్దు, మాకు జీవనోపాధి ఈ అడవిని నరకొద్దు అనని వాళ్ళు కాళ్ళ ఏళ్ళబడి బ్రతుకు నడుతున్నా కూడా మరి దానికి కారకులైన పెత్తందారులు గ్రహించుకోవాలి. ఈ పెత్తందారులు కేవలము మరి గిరిజనులే పోతారు, వాళ్ళ మనుగడే పోతుంది, మనం బాగుంటాం అనుకుంటే అది నిజంగా పిచ్చితరమేనండి. పిచ్చి ఆలోచన అది. మరి ఒకరి దాకా వచ్చిన ఆపద మన దాకా రాదు అంటే అది ఎంత మటుకు సమంజసం? ఎందుకంటే దేవుడు బైబిల్ గ్రంథంలో మొదటగా సృష్టిని సృజించాడు దేవుడు. ఫస్టు
మొక్కలను, ఆకాశమును, భూమిని, సూర్యచంద్రాదులను, తర్వాత వృక్షములను, మరి ఆహారమిచ్చే, ఫలమిచ్చే చెట్లను, ఆయుర్వేదిక చెట్లను, తర్వాత మరి నదులను, సముద్రాలను, మరి ఇలా దేవుడు ఏర్పాటు చేసి భూజంతువులను, మరి సముద్ర లోపల ఉండే మత్స్యాలను, తర్వాత ఆకాశ పక్షులను, భూజంతువుల అన్నిటిని సృజించిన తర్వాత మనిషిని మట్టి తీసుకొని మనిషిని తన రూపంలో మనిషిగా చేసుకున్నాడంట. తర్వాత నాసికా రంధ్రముల ద్వారా జీవవాయువును ఊదగా, అంటే మన ముక్కులో నుంచి ఆయన తన వాయువుని ఊదినప్పుడు మనకి ప్రాణం వచ్చిందన్నమాట. కాబట్టి మొదటగా కూడా దేవుడు తన స్వరూపమందు మనిషిని చేసుకున్నాడన్నమాట. కాబట్టి మనం ఈ రోజున వివాహాలు చేసుకుంటున్న వారు ఎంతమంది, మనం వివాహం చేసుకుంటున్నాము. రేపు మనకి ఒక బిడ్డ రాబోతుంది. ఆ బిడ్డ కోసం నేనేం దాచాలి? ఎన్ని వనరులు దాచిపెట్టాలి? నీటిని దాచిపెట్టాలా? లేకపోతే చెట్లను దాచిపెట్టాలా? అన్నిటిని అంటే వృద్ధి చెయ్యాలా? చెట్లను బాగా వృద్ధి చెయ్యాలా? మరి నా బిడ్డకి నేనేమి ఇవ్వాలి అనుకుంటే మనం అవేమీ గ్రహించట్లేదు. కేవలం ఏంటంటే వివాహాలు చేసుకుంటున్నాము. మరి బిడ్డలను కంటున్నాము. మరి వారి కోసం ఎంతో కష్టపడుతున్నాము. కానీ అస్సల బిడ్డకి కావాల్సిందేంటి? మరి రాబోయే తరాలకి మనం ఏం అందిస్తున్నాము అంటే, వాళ్ళకి కావాల్సింది మంచి త్రాగటానికి నీరు, మంచి వాతావరణము, మంచి ప్రాణవాయువు, తర్వాత వాళ్ళకి కావలసిన ఆహార, వృక్ష సంపద. వీటినన్నిటిని మనము దాచిపెట్టాలి. దేవుడు మనకిచ్చాడు. తర్వాత మన పూర్వీకులు మనకిచ్చారు. మనము మన పిల్లలకివ్వాలి. కానీ అదేమీ మనం గ్రహించకుండా ఈ రోజున ఇళ్లల్లో నీళ్లు వేస్ట్‌గా పోతున్నా చూస్తా ఉంటారు. మరి ఎన్ని బకెట్ల బకెట్ల నీళ్లు పడబోస్తున్నా చూస్తా ఉంటారు. వర్షపు నీటిని దాచాలన్న ఒక్క ఆలోచన ఎవరికన్నా వస్తుందండి? ఎవరో ఉంటారు పాపం కొంతమంది. వాళ్ళనెలా చూస్తారంటే పిచ్చి వాళ్ళని చూసినట్టు చూస్తారు. ఏంటి అనని. కానీ ఆ పిచ్చివాళ్ళే రేపొద్దున్న ఉన్న తరానికి నీటి చుక్కను అందించేవాళ్ళండి. వాళ్ళని గౌరవించండి. చేతనైతే మీరు ప్రయత్నం చేయండి. మరి చెట్లను మరి ఏదన్నా మీటింగ్స్ పెట్టుకుంటున్నా అన్నా కూడా అధికారులొస్తా ఉంటే రోడ్డు పక్కలున్న చెట్లన్నిటిని కొట్టేసుకుంటూ వెళుతున్నారు. మీరు ఒక మొక్క వేయలేని వాళ్ళకి అన్ని చెట్లను కొట్టేసే అంత అధికారం ఎక్కడుంది? మీకసలు అర్హత ఉందా? ఎవరికైనా కూడా చెట్లను కొట్టేసే వాళ్ళకి. ఒకసారి గమనించుకోవాలి. ఎందుకంటే మరి కొంతమందికి ఈ రోజుకి కూడా కొన్ని లక్షల మంది కూడా కోట్ల మంది, దాదాపు 150,00,00,000 జనాభాలో భారతదేశంలో ఇప్పటికీ రెంట్ హౌస్‌లో ఆహ్, మరి జీవితాలు గడుపుతున్న వారు అనేక మందున్నారు. వాళ్ళంటూ వాళ్ళకంటూ సొంత అంటూ ఏమీ లేదు. వాళ్ళు భూభాగం అంటూ ఏమీ ఉండదు. వాళ్ళ సొంత ఇల్లంటూ దాంట్లో ఏదైనా ఏసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. ఎందుకంటే ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు ఉన్నారంటే మళ్ళీ ఆ ఇల్లు ఖాళీ చేయాలి. మరి ఇంకొక ఇంటికెళ్ళిపోవాలి. కానీ సొంత ఇల్లు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? మరి సొంత పొలాలు ఉన్నవాళ్ళు ఏం చేస్తున్నారు? మరి అధికారులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? మరి ఇవన్నీ ఎందుకు గ్రహించరండి? మరి ఈ రోజున మనకి ఆహారం కావాలంటే ఈ రోజున అనేక మరి దేశాలలో మరి ఆహార కొరత ఉండి ఎంతగానో అల్లాడిపోతా ఉన్నారు. మనం ఎంతసేపటికి మనము ఏమి తిందుమా? ఏమి త్రాగుదుమా?